విలాప వాక్యంలో 3వ అధ్యాయము 25వ వచనము. మనము దేవుని ఆశ్రయిస్తే దేవుని దయ మనకు అనుగ్రహింపబడుతుంది. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనము. మనము దేవుని ఆశ్రయిస్తే దేవుడు మనలను బ్రతికింపజేస్తాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనము. మనం దేవుని ఆశ్రయిస్తే మనము సమస్తమును గ్రహించే వారముగా ఉంటాము. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనము. మనము దేవుని ఆశ్రయిస్తే దేవుడు మన చుట్టూ నెమ్మదిని కలగజేస్తాడు, మనల్ని నిరభ్యంతరంగా జీవించేలాగా చేస్తాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనము. మనము దేవుని ఆశ్రయిస్తే దేవుడు మనలను వర్ధిలింపచేస్తాడు. కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనము. మనము దేవుని ఆశ్రయిస్తే దేవుడు మనల్ని సంతోషింపచేస్తాడు, మనల్ని కాపాడుతాడు, మనలో నిత్యం ఆనందధ్వని కలిగేలాగా చేస్తాడు. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము. మనము దేవుని ఆశ్రయిస్తే దేవుడు మనలను విడిచిపెట్టువాడు కాడు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 10వ వచనము. మనం దేవుని ఆశ్రయిస్తే మనకి ఏ మేలు కొదవై ఉండదు. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనము. మనము దేవుని ఆశ్రయిస్తే దేవుడు మనకు ఎంతైనా నమ్మదగిన వాడు. కీర్తనల గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనము. మనము దేవుని ఆశ్రయిస్తే ఆయన మనకు శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటాడు. కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనము. మనము దేవుని ఆశ్రయిస్తే ఆయన మనకు కోటగా ఉంటాడు, మనము కదిలింపబడిన వారంగా ఉంటాము. కీర్తన గ్రంథము 112వ అధ్యాయము 7వ వచనము. మనము దేవుని ఆశ్రయిస్తే దేవుడు మనం దుర్వార్తకు జడియము స్థిరముగా ఉంటాము. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. మనం దేవుణ్ణి ఆశ్రయించే వారందరూ కూడా ధన్యులు. డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, ప్రతిరోజు ఆరంభం నుండి అంతం వరకు, ప్రతి వారము ఆరంభం నుండి అంతం వరకు, ప్రతి సంవత్సరము ఆరంభం నుండి అంతం వరకు మనం దేవుని ఆశ్రయించినట్లయితే ఈ 12 వాగ్దానాలే కాకుండా పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఆశ్రయించే ప్రతి వాగ్దానాలు కూడా దేవుడు మన జీవితం నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.